ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్నపారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఓం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హరి ఓం. శ్రీమద్భాగవతం దశమస్కందం 24వ అధ్యాయం. ఇరవై 23వ అధ్యాయంలో ఏం చూసాం? గోపిక వస్త్రాపహరణం. 22. 23 బ్రాహ్మణ పత్నులను అనుగ్రహించడం. వ్యక్తి ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత భక్తిపరుడైనా, ఎన్ని సత్కర్మలను ఆచరిస్తూ ఉన్నప్పటికీ కూడా నిరంతరం ప్రపంచంలో పనులలో నిమగ్నమైపోయి ఉన్నప్పుడు భక్తి జ్ఞానాలు మరుగుపడిపోతాయండి. అన్నీ తెలుసు అని అనుకుంటాడు, అన్నీ చేస్తున్నాను అనే భావం కూడా ఉంటుంది. కానీ కనిపిస్తున్న దానికంటే నిజమైనది పూర్తిగా అన్యంగా ఉంటుంది. ఏమిటంటే కనిపించేది ప్రపంచం, నిజం భగవంతుడు. ఏకమైన భగవంతుడు నిజం. ఇది గుర్తుపెట్టుకున్నాడు అని అంటే దుఃఖాలు ఉండవు, కర్మఫలాలు ఉండవు, పునర్జన్మ ఉండదు. జీవుడు సదా సర్వదా ఆనందంగా ఉంటూ జీవన్ముక్తుడు అవుతాడు. ఇది ఉన్నది ఒక్కడే భగవంతుడు అనే విషయం గుర్తుంచుకొని ఉంటాడు. కానీ పనులలో నిమగ్నం అయిపోయినప్పుడు కనిపిస్తూ ఉంది ప్రపంచం, ఇది నిజం అని అనిపిస్తుంది. చేస్తూ ఉన్నది దేహం, ఇదే నేను అని అనిపిస్తుంది. కాబట్టి ఏమనిపిస్తుంది అనంటే, చేస్తూ ఉన్న కర్మ ఫలం రావాలి, అది నా అకౌంట్లోకి రావాలి అని అనిపిస్తుంది. నేను పని చేస్తున్నాను కదా, నాకు ఫలం రావాలి. తప్ప అండి, సామాన్యుడికి తప్పు కాదు, ముక్తికాంక్షుడికి తప్పు. ఎందుకు అంటే కర్మ చేస్తే ఫలం వస్తుంది, కానీ కర్మ చేసేది దేహం, ఫలితంగా పొందబడాల్సినటువంటిది ఆత్మ. అవునా? దేహం పనిచేస్తుంటే నేను చేస్తున్నాను అని ఎప్పుడైతే అనుకున్నాడో ఆత్మ మరుగుపడుతుంది. తప్పులైతే చేయడు, ఆ ఫలాలు ఈయన గుర్చుట్టుకుంటాయి, మళ్ళీ జన్మ వస్తుంది. సుఖం ఉండదు, జ్ఞానం ఉండదు, కర్మ బంధనం ఉంటుంది, దుఃఖాలు వెంటాడుతూ ఉంటాయి, మనసు ఆగదు. దానికి ఏంటి అని అంటే, భగవంతుడు కావాలి అనుకున్నటువంటి వాడు
సర్వకాల సర్వావస్థల్లో పని చేసినా చేయకపోయినా, చదువుతూ ఉన్నా చదవకపోయినా, మరి సమాజంలో ఉన్నా ఒంటరిగా ఉన్నా, ఉన్నది పరమాత్మ ఒక్కడే, అదే నేను అనే విషయాన్ని నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. ఆజ్యధారయ శ్రోతసాసమం ఆయన అన్నాడు రమణ మహర్షుల వారు. లోపల భక్తి అనేది ఏ విధంగా గుర్తుండాలి ఏనంటే, హోమం అయిపోయిన తర్వాత ఆజ్యధార, వసుధార అంటారు, దార అని పోస్తారు. ఆజ్యధార ధారగా పోయాలండి. దారా పాత్ర ఉంటుంది శివాలయంలో, నీళ్లు పడుతూ ఉండాలి ధారగా. నది ప్రవహిస్తూ ఉంది, తెగిపోదు, ఎక్కడ నీళ్ళు ఆగిపోవు, జీవనది అన్నప్పుడు దార. అలాగా భగవంతుడే నేనై ఉన్నాను అనేటువంటి విషయం నిరంతరం గుర్తుండాలి. కర్మఫలాలు ఇరుక్కుపోకుండా ఉండాలి. కానీ చేస్తూ ఉన్న కర్మలు గొప్పవే, నేను చేస్తున్నాను అనుకుంటే ఇరుక్కుపోతాను. జరుగుతూనే ఉండాలి, కానీ నేను చేస్తున్నాననే భావం రాకూడదు. నేను ఆత్మను అనే విషయం గుర్తుండాలి. అది మరచిపోవడం వలన ఋషులు కూడా మొహంలో పడిపోయారు. ఏమయ్యారయ్యా, యజ్ఞం చేస్తున్నారు, ఎవరి కొరకు? నారాయణుడు కొరకే. నారాయణుడే వచ్చాడు ఆహారం పెట్టమని అలా తిట్టి తరిమేశారు. సిరి తానైతా వచ్చిన మోకాలొడ్డినట్టు అంటారు. అవునా? సంపదల కోసం యజ్ఞం చేస్తున్నాడండి, లక్ష్మీదేవి వస్తే బయటికి తెచ్చారండి. అదే జరిగింది అక్కడ. ఆ తర్వాత ఈయన ఏం చేశాడు, వాళ్ళు ఉన్నారు కదా ఋషిపత్నులు, వాళ్ళని అడుగుకోండి అయ్యా ఆహారం కావాలని. వీళ్ళు నేరుగా అక్కడికి వెళ్ళారు. అమ్మ, బలరామకృష్ణులు వస్తున్నారు, ఆకలిగా ఉందట, ఆహారం కావాలట, మీరు ఇస్తారా అంటే వాళ్ళ నైవేద్యాలను గంపలకు సర్దుకొని నేరుగా పరిగెత్తుకుంటూ వచ్చేసారట. వాళ్ళ ఋషులు, వాళ్ళు భర్తలు ఉన్నారే, వాళ్ళు అడ్డకిచ్చినా నిలబడలేదు, నేరుగా కృష్ణుడి దగ్గరికి వచ్చి నిలబడ్డారు. ఆయన నిందాపూర్వకంగా మాట్లాడాడు. మీ భర్తలు, వాళ్ళు ఋషులు, మహాపండితులు, గొప్ప గొప్ప యజ్ఞయాగాదులు చేస్తున్నారు, అవునా? వాళ్ళు పిలుస్తూ ఉంటే ఆగకుండా మీరు ఇట్లా పరిగెత్తడం మీకు ఏమైనా న్యాయమా, ధర్మమా అంటే, పోవయ్యా చెప్పొచ్చావు, కానీ ఇవన్నీ నీకోసమే కదా చేస్తున్నాం, నీకోసమే కదయ్యా ఇవన్నీ చేస్తున్నాం, నువ్వే లభించిన తర్వాత ఆ ధర్మాలు మాకెందుకు? ఇంకా ఇన్ని రోజులు అక్కడ, ఇన్ని జన్మలో ధర్మాలు పాటించింది నీ పాదాలు చెంత చేరడానికి, మేము మర్చిపోలేదయ్యో వాళ్ళలాగా కదా, కాబట్టి మాకు నువ్వే కావాలి. వాళ్ళ భక్తి ప్రపత్తి చూసి వాళ్ళు ఆశ్చర్యపడిపోయారు. వాళ్ళు దెబ్బలాటకు దిగారు కృష్ణుడితో. ఇంతకుముందు ఒకసారి దక్షిణామూర్తితో కూడా ఇట్లాగే జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ కృష్ణుడు దెబ్బలాడితే వీళ్ళు ఏం చేసినా ఆయన ఏమీ చేయలేకపోతున్నారు. ఏమిటా దివ్య దృష్టితో చూస్తే ఇక్కడ ఉన్నది సాక్షాత్తు భగవంతుడు, నారాయణ భగవానుడు. వాళ్ళు తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పి ఆయన పాదాల మీద పడ్డారు. అప్పుడే కాదు, ఇప్పటికీ కూడా పండితులైన వాళ్ళు చాలామంది రాముడిని, కృష్ణుని దేవుడు కాదు అంటారు. వాళ్ళ బోధనలు కూడా రైట్ కాదు, వాళ్ళ బ్రాహ్మణులు కాదు కాబట్టి వాళ్ళ గురువులు కూడా కాదు. కృష్ణుడు భగవద్గీతతో పాటు దాదాపు 10 గీతలు బోధించాడు. 10 గీతలు బోధించాడు. ఉద్ధవుడికి చెప్పాడు, అక్కడ దత్తాత్రేయుడికి చెప్పాడు, ఇది భిక్షుగీత అని ఒకటి బోధించాడు, హంసగీత అని చెప్పాడు, కపిలగీత అని, ఆయన అవతారాల్లోనే బోల్డ్ అని అనుగీత అని బోధించాడు. ఇన్ని చెప్పినా వాళ్ళు ఆయన గురువు కాదు. మ్యూట్లోకి వెళ్ళండి, అందరూ డిస్టర్బెన్స్ వస్తుంది, వెంటనే మ్యూట్ చేసుకోండి. ఆయన దేవుడు కాదండి, ఆయన గురువు కాదండి. ఎందుకు అంటే ఆయన బ్రాహ్మణుల్లో పుట్టలేదండి. సాక్షాత్తు నారాయణ భగవానుడే ఇక్కడికి వచ్చి అవతరించి బోధిస్తూ ఉంటే రామగీత చెప్పాడు. అంతేకాదు, మౌక్తిక ఉపనిషత్తు చెప్పాడు. ఆయన సొంతంగా బోధించిన గీతలు బోలుడు ఉన్నాయి, రామగీత అని. ఉపనిషత్తులు కూడా రామ ఉపనిషత్తులు అని 3-4 ఉన్నాయి. ఇన్ని చూస్తే ఏంటి అంటే ఆయన దేవుడు కాదండి. కులపిచ్చి పట్టింది అని అంటే దేవుణ్ణే వెనక్కి తీసేయడం జరుగుతుంది.
అలాగే వీళ్ళకు అట్లా వచ్చింది, కానీ రేఖామాత్రంగా ఈయన వెళ్ళేటప్పటికి తొలగిపోయింది. వాళ్ళకి గుర్తించారు, క్షమించమని చెప్పి అడిగారు. వాళ్ళు చెప్పారు, ఇంకెప్పుడు మర్చిపోకండి. ఎందుకు అంటే ఈ భూమికి దిక్కు మీరే, జ్ఞానాన్ని బోధించి మార్గనిర్దేశం చేయాల్సిన వాళ్ళు. మీరే తప్పుడు దారి పడిపోతే, మీరే సత్యాన్ని మర్చిపోతే ఇంకెవరి దిక్కు? ఎవరి దిక్కు? కాబట్టి ఎలాంటి పరిస్థితిలో మీరు చేస్తూ ఉన్న పనుల వలన మీరు సత్యాన్ని మర్చిపోకూడదు, తత్వాన్ని మర్చిపోకూడదు, గుర్తుంచుకోండి అని చెప్పారు. చెప్పేశాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తర్వాత ఏంటి, దేవతల పని కూడా పట్టాలి అని అనుకున్నాం. దేవతలకు కూడా అహంకారం వచ్చింది, దేవతల పని పట్టాలి అని అనుకున్నాం. చూడండి 24 చదవలేదు కదా, నిన్న 25 వరకు చదివారుగా. ఎస్, 25 వరకు చదివారు నిన్న. తర్వాత చదవండి మిగతాది. 25వ అధ్యాయంలో 22 శ్లోకాలు చదివారు. శ్రీశుక ఉవాచ భగవానపి తత్రైవ బలదేవేన సంయుతః ఆపశ్యన్యవసన్ గోపానింద్రయాగా కృతోద్యమాన్ తదభిజ్ఞోపి భగవాన్ సర్వాత్మ సర్వదర్శనః ప్రశ్రయావనతో పృచ్చన్ ధృద్ధాన్ నందపురోగమాన్ కథ్యతాం మేపి తక్కోయం సంభ్రమో వక్ృపాగతః కిం ఫలం కస్య చోద్దేశః కేన వా సాధ్యతే ముఖః ఏతద్బ్రూహి మహాన్ కామో మఖ్యం శుశ్రూషవేపితః నహి గోప్యం హి సాధూనాం కృత్యం సర్వాత్మనామిహ అస్త్యస్వ పరదృష్టీనాం మిత్రోదాస్తవిద్విషాన్ ఉదాసీనోరివద్వర్ధ ఆత్మవతో. ఓకే, హరి ఓం. శ్రీకృష్ణుడు ఇంద్రయాగాన్ని నివారించడము అని. యజ్ఞయాగాదులు ఎవరి కోసం చేస్తారు? దేవతల కోసమే చేస్తారు. వరుణయాగము అని, ఇంద్రయాగము అని, వాయువు కొరకు, అగ్ని కొరకు, బ్రహ్మదేవుడి కొరకు రకరకాలుగా యజ్ఞయాగాదాలు చేస్తారు. దేనికోసం? ధర్మార్థ కామాల కొరకే. పుణ్యఫలాలు, ధర్మం అంటే ఇక్కడ పుణ్యఫలాలు, వాటి వలన స్వర్గాది లోకాలకు వెళ్ళాలి అని అనుకోవడం. రెండోది ఇక్కడ సంపదలు పెంపొందింపజేసుకోవడం, లేదా అధికారాలను పొందడం కొరకు, లేదా కష్టాలను నివారించుకోవడం, లేదా సంతానం కొరకు, సత్సంతానం కొరకు, రోగ నివారణ కొరకు, అలాగే ఏంటంటే భోగభాగ్యాల కొరకు, ఇలాంటి వాటి కోసం యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారు కదా. అప్పుడు ఏం చేస్తారు? దేవతలు అనుగ్రహిస్తూ ఉంటారండి. దేవతలకి ఎక్కడవి ఆ ఫలాలని వాళ్ళు అనుగ్రహించడానికి? నారాయణ భగవానుడు ఇస్తూ ఉంటాడు, వాళ్ళకు ప్రతినిధులుగా పెట్టుకుంటాడు. ముఖ్యమంత్రి అన్ని పనులు చేయడానికి కష్టంగా ఉంటుందని మంత్రిమండలిని ఏర్పాటు చేసుకుంటాడు. వీళ్ళు ఏం చేసినా ఆయన అనుమతితో చేయాలి, వీళ్ళు స్వతంత్రంగా వెళ్ళడానికి వీలు లేదు, ముఖ్యమంత్రి మాట విని వెళ్తూ ఉండాల్సిందే. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే నారాయణ భగవానుడు మాట విని దేవతలందరూ కూడా పనిచేస్తున్నారు. కానీ ఒకానొక సమయంలో ఈ దేవతలకు ఏమనిపించింది, ఆయన్ని మర్చిపోయారు, మేమే గొప్పవాళ్ళము అని అనుకున్నాం. జనరల్ ప్రపంచంలో ఏదైనా వ్యవహారాలు చేస్తున్నాడు, దానికి ఏంటంటే భక్తి జ్ఞాన కర్మలు, అంటే కర్మ అంటే కర్మయోగాలు నిరంతరం ఆచరిస్తూ ఉంటేనే సత్యం గుర్తుంటుంది. ఎప్పుడు మర్చిపోయినా అహంకారం వచ్చి కూర్చుంటుంది. వీళ్ళు మేము చాలా గొప్పవాళ్ళము అనుకున్నారట, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం మొదలుపెట్టారు. దేవతలు కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం మొదలుపెట్టారు. వీళ్ళకి బుద్ధి చెప్దాము అని అనుకున్నాడు. ఏమైందయ్యా, ఒకనొక సమయంలో సంవత్సరానికి ఒకసారి ఇంద్ర యాగాన్ని ఆచరిస్తారట. ఆ గోకులంలో ఉన్నటువంటి ఇంద్రుడి కొరకు పెద్ద యజ్ఞం ఆచరించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దేవతలకి
ఆహారం ఏంటయ్యా అంటే ఇక్కడ యజ్ఞయాగాదులు ఇచ్చే హవిస్సులే వాళ్ళకి ఆహారం. ఈ ఆహారం ఇవ్వకపోతే వాళ్ళు బతకరు, ఉండలేదు. అలాగే పితృలోకంలో ఉంటారే వాళ్ళకి ఇక్కడ మనం ఇచ్చే తర్పణాలు అనేటువంటి పితరులకు ఇచ్చే తర్పణాలు. ఇప్పుడు పుణ్యస్థలాలకు పుణ్యతీర్థాలకు వెళ్ళినప్పుడు పిండ ప్రదానం చేస్తారు కొన్ని చోట్ల. ఈ పిండ ప్రదానం ఏమో చనిపోయిన పెద్దల కొరకు, పిండ తర్పణాలు అంటారు. ఆ తర్పణాలు ఏమో పితృలోకంలో ఉన్న దేవతల కొరకు, వాళ్ళకి ఆహారంగా ఇచ్చేటువంటి. సో ఈ తర్పణాలు ఇటువైపు యజ్ఞాలు ఆచరిస్తూ ఉంటే స్వర్గలోకంలో దేవతలు, పితృలోకంలో దేవతలు వాళ్ళ సుభిక్షంగా ఉంటూ వాళ్ళు ప్రకృతిని జీవింపజే ప్రకృతిలో పదార్థాలన్నీ తయారు చేసి స్వర్గలోకంలో దేవతలైతే పితృలోకంలో దేవతలు భూమి మీద ఉన్న జీవరాశులకు అందరికీ ఏ ఏ సమయాలలో ఎవరికి ఏది అందాలనో అందజేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరు పని. అందుకోసం ఇక్కడ యజ్ఞయాగాదులు చేస్తూ ఉండాలి. ఒకసారి కృష్ణుడు ఏమని చేశాడు ఆయనకు తెలుసు, పైన వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి విషయం. ఆయన వచ్చి వీళ్ళందరినీ కూర్చోబెట్టి, చిన్నోడే 5-6 ఏళ్ళ పిల్లాడే, ఏమయ్యా మీరు ఎందుకు ఇంద్రయాగాన్ని చేస్తూ ఉన్నారు? వాళ్ళు ఏదో చెప్పారు, ఇంద్రుడు వర్షాలు ఇస్తున్నాడు, సంపదలు ఇస్తున్నాడు. ఏమయ్యా దానికి ఇక్కడ ఏమంటారంటే ప్రకృతిని రక్షింపజేసుకునేటువంటి జాగరూకత కలిగించడానికే కృష్ణుడు అక్కడ చేశాడు అని. దేవతలకు పూజలు చేస్తూ ప్రకృతిని నాశనం చేస్తే, నీటిని కలుషితం చేస్తే రోగాల రూపంలో వచ్చేస్తాయి. గాలిని కలుషితం చేస్తే మనిషి బ్రతకలేడు. భూమిని కలుషితం చేస్తే అన్నం దొరకదు కదా. ప్రకృతిని శుద్ధంగా ఉంచుకుంటే ప్రకృతి సమతుల్యంగా ఉంటుంది, కావలసిన వర్షాలు పడతాయి, మంచి గాలి ఆక్సిజన్ ఉంటుంది, మంచి పంటలు కూడా పండుతాయి. కాబట్టి ప్రకృతిని ఎట్లా సంరక్షణ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని భగవంతుడు నేర్పించదలుచుకున్నాడు. అందుకొరకు ఈయన ఏం చేశాడు, ఈ యాగం ఎందుకు చేస్తారంటే వాళ్ళంతా చెప్పారు, కాదయ్యా మనకు అన్నీ ఇచ్చేది ప్రకృతి కదా, ఈ ప్రకృతి రూపంలో ఇక్కడ గోవర్ధనగిరి ఉంది, గోవర్ధనగిరి మీద మీరు పశువుల దొరికి వెళ్ళి మేపుకొచ్చుకుంటున్నారు, అక్కడి నుంచి కర్రలు తెచ్చుకొని వంట చేసుకుంటున్నారు, అక్కడ నుండి పంటలు తెచ్చుకుంటున్నారు, ఆ పర్వతం వల్ల మనకు వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి, నీటిని తెచ్చుకుంటున్నాం. ఇన్ని మనకు పర్వతం గోవర్ధనగిరి ఇచ్చేటప్పుడు ప్రకృతికి ప్రతినిధిగా గోవర్ధనగిరికి పూజ చేద్దామయ్యా వాళ్ళు అడిగారు. కొంతమంది ఓకే అన్నారు, కొంతమంది ఆలోచనలో పడ్డారు. కృష్ణ నువ్వు చెప్పేది బాగానే ఉంది, కానీ ఈ పర్వతం ఎట్లా అనుగ్రహిస్తుందయ్యా మనం పూజలు చేస్తే? మనం చేసిన పూజల్ని పర్వతం ఎట్లా స్వీకరిస్తుంది? అవును వాళ్ళు అడిగారు. అడిగితే ఈయన కూడా చెప్పదలుచుకున్నాడు. అవును చక్కగా ఏమిటి అని అంటే, ఒకసారి చూడండి 13వ శ్లోకం నుండి. శ్రీ భగవానువాచ కర్మణైవ విలీయతే సుఖం దుఃఖం భయం క్షేమం కర్మణైవాభిపద్యతే అశ్చిచేదీశ్వర కశ్చిత్ ఫలరూప్యన్య కర్మణాం కర్తారం భజతే సోపి నక్యకర్త ప్రభుర్ కిమింద్రేణేహ భూతానాం స్వస్వకర్మానువర్తినాం అనీశేనాన్యథా కర్తుం స్వభావతంత్రో హి జనః స్వభావమనువర్తతే స్వభావస్తమిదం సర్వం దేహానుచ్ఛావచాన్ జంతో ప్రాప్యోత్సృజతి కర్మణ శత్రుమిత్రముదాసీన కర్మైవ తస్మాత్ సంపూజయేత్ కర్మ స్వభావస్థ అంజసాయేన వర్తేత. ఓకే భగవంతుడు అంటున్నాడు, ఏమయ్యా దేవతలు ఏం చేస్తున్నారు, దేవతలు మనకేమిస్తున్నారు, మనం అనుభవించేదంతా మనం చేసిన కర్మలే ఫలాల రూపంలో వస్తున్నాయి.
అవునా? మనం ఏం చేస్తున్నామో అది ఫలంగా మారుతుంది, అది మళ్ళీ తిరిగి మనం అనుభవించడానికి వస్తుంది కదా. మనం చేసేటువంటి కర్మల్ని సత్కర్మలుగా మార్చుకోవాలి, ఉత్తమ కర్మలుగా మార్చుకోవాలి, అనుకూలమైన కర్మలుగా మార్చుకోవాలి. ఏం చేస్తే సత్ఫలాలను ఇస్తుంది గుర్తించాలి. అక్కడ దేవతలకు పూజలు చేసి ఇక్కడ ప్రకృతిని చెడగొట్టుకుంటే, దేవతలకు యజ్ఞయాగాదులు చేసి నదులని కలుషితం చేసేసుకొని, భూమిని కలుషితం చేసేసుకొని, వాయువుని కలుషితం చేసుకుంటే మనుషులు ఎట్లా బతుకుతాడు కదా. ఆయన లాజిక్గా బోధించడం మొదలుపెట్టాడు. దానికి ఏంటంటే, నువ్వేం చేస్తున్నావో అది నీకు ఫల రూపంలో తిరిగి వస్తుంది. వస్తుందా రాదా? వస్తుందా రాదా? మనం చేసిందే మనకు వస్తుంది, ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆంధ్రప్రదేశ్లో 15 రోజులకు ఒకరిని పట్టుకెళ్తున్నారు, 15 రోజులకు ఒకరిని పట్టుకెళ్తున్నారు పోలీసులు. ఏం చేస్తున్నారు? నెల రోజులు 2 నెలల పాటు బాగా పూజ చేస్తున్నారు, రాష్ట్రం అంతా తిప్పుతారు, బడితి పూజ చేస్తారు. అదే థర్డ్ డిగ్రీ. ఏమయ్యా ఎందుకు చేస్తున్నారయ్యా? ఎక్స్ పార్టీ, ఒకప్పుడు రూలింగ్లో ఉన్న పార్టీ వాళ్ళు గొంతు చీల్చుకొని మీడియా దగ్గరకు వచ్చి అరుస్తారు, మా వాళ్ళను పట్టుకెళ్తున్నారు, మీకేమైనా ధర్మమా ఇది, మీకేమైనా న్యాయమా, మా వాళ్ళను కొడుతున్నారు. వీళ్ళేమంటారు, చట్టం దాని పని అది చేసుకుపోతుంది. ఏమయ్యా ఎందుకు కుడుతున్నారయ్యా? ప్రజలలో ఒక్కడన్నా వాళ్ళను కొట్టద్దు అనేవాళ్ళు లేడు. అవునా? వాళ్ళు చూసారు, ప్రజల నుంచి వచ్చేటువంటి కామెంట్స్ కానీ చూస్తే వాడిని వదలొద్దు, అవునా, వాడిని 6 నెలలు కొట్టండి, సంవత్సరం రోజులు కొట్టండి, వాడు బతికినంత వరకు వాడిని జైల్లో వేసేయండి. ఇప్పుడు ఉన్నాడు కదా వాడు పోసాని గడే, వాడు పోసాని కృష్ణమురళియే ఇప్పుడు ఉన్నాడు, సినిమా యాక్టరు. ఊతికి ఆరేస్తున్నారు. వాడిని 2 రోజులకు ఒక చోట కేసు. ఆంధ్రప్రదేశ్ ఆమూల శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు వరుస పెట్టి తిప్పి ప్రతి చోట కేసు. అక్కడ ఒక 10 రోజులు రిమాండ్కి తీసుకోమంటున్నారు. వాళ్ళు తీసుకుంటే ఊతికి అనేసి ఇంకొక స్టేషన్కి తీసుకెళ్తారు. ఏమయ్యా ఎందుకు కుడుతున్నారయ్యా? వాళ్ళు ఎవరో వచ్చి తిడితే కొడతారా అని వాళ్ళు ఏం చేస్తున్నారు, రకరకాలుగా మీమ్స్ తయారు చేస్తున్నారు దాని మీద. అవునా? స్కిట్స్ తయారు చేస్తున్నారు. ఏమయ్యా, నీ భార్యని నీ పిల్లల్ని అలాగ తిడితే నువ్వు ఒప్పుకుంటావా? ఆయన ఎందుకు ఒప్పుకుంటావు? వాళ్ళు డైరెక్ట్గా ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళ దగ్గర డైరెక్ట్ చెప్తున్నారు. తరపున ఏం చేస్తున్నారు, ఏమయ్యా ఇదంతా ఎందుకు జరుగుతుందంటే కర్మఫలం అండి. కర్మఫలం అండి. ఆ రోజు రోడ్డెక్కి మీడియా ముందు వాడు నోటికి అదుపు లేకుండా, ఎదుటి వాళ్ళు కూడా మనుషులేక, అవునా, అందరూ స్త్రీలు ఒకటేగా, అందరికీ పిల్లలు ఉన్నారుగా, అందరికీ భార్యలు ఉన్నారుగా. ఏమయ్యా ఒకడొచ్చి ఇష్టారాజ్యంగా మాది గవర్నమెంట్ అని చెప్పి ఇతరుల భార్యల్ని, స్త్రీలని, పిల్లల్ని కూడా పట్టుకుని ఇష్టం వచ్చినట్టు తిడితే అధికారం ఉంది అని అప్పుడు ఎవరు ఏమి కేసులు పెట్టలేకపోయారు. కానీ ఏమవుతుంది, ఎన్ని రోజులు ఉంటాయి అధికారాలు? దినయామిన్యౌ సాయం ప్రాత అన్నారు. అయ్యా పగలొస్తుంది పోతుంది, రాత్రి వస్తుంది పోతుంది, ఉదయం వస్తుంది పోతుంది, సాయంత్రం కాలం అలాగా తిరుగుతూ ఉంటుందండి. ఈ కాలచక్రంలో ఒకడు ఒక చోట నెంబర్ 1 దగ్గర కర్మ చేసినోడు నెంబర్ 5 దగ్గరికైనా వచ్చి కర్మఫలం అందించేసిపోతూ ఉంటుందండి. 5 ఏళ్ళకు ఒకసారి గవర్నమెంట్ మారుతూ ఉంటుందండి. ఎవడ చేసిన కర్మలు వాళ్ళకే వస్తాయండి. కృష్ణుడు అన్నాడు, ఏమయ్యా మనుషులు అందరూ అనుభవించేది వాళ్ళు చేసుకున్న కర్మలే కదా. ఈరోజు సాయంత్రం అలా వాకింగ్ చేస్తూ మాట్లాడుకుంటాం. ఒక స్వామి తప్పులు చేసిన వాడిని ఈశ్వరుడు వదిలిపెట్టడు. డిస్కస్ చేస్తూ ఉంటే ఈశ్వరుడు కూడా ఏం చేయడు. అవునా? ఆయన ఒక నియమం పెట్టేశాడు. భగవంతుడే అంటాడు,
నమే ద్వేష్యోస్తి న ప్రియ అని, ఎవడి మీద నాకు ప్రత్యేకమైన ప్రేమ కానీ ప్రత్యేకమైన ద్వేషం కానీ లేదయ్యా. స్వభావస్తు ప్రవర్తది, ఎవడు స్వభావం గుణాలు ఎట్లున్నాయో అట్లా వ్యవహరిస్తాడు. ఎవడు ఏం చేశాడో వాడి కర్మలకు ఫలాలు వాడి దగ్గర మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాడు. జాగ్రత్త, నువ్వు ఏం చేస్తే అది తిరిగి 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 మళ్ళీ నీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. కర్మకు సంకల్పం మొదలవుతూనే ఫలం అకౌంట్లో పడిపోతుంది. సంకల్పం చేస్తూనే ఫలం పడిపోతుంది. ఆయన అకౌంట్ అంత అద్భుతంగా ఉంటుంది అవునా. కాబట్టి ఏంటి, కర్మఫలాలు ఉన్నాయి. చెడు చేశాడా దుష్ఫలాలు, మంచి చేశాడా సత్ఫలాలు ఖచ్చితంగా వచ్చి పడుతూ ఉంటాయండి. నీకు ఏ ఫలాలు కావాలనుకున్నావు ఆ పనులు చేయాలి. పని చేయకుండా ఫలం రావాలి అంటే రాదు. పని చేసేసి ఫలం వద్దు అని అనుకుంటే సత్ఫలం అయితే ఇతరులు తీసుకుంటారు అవునా. నేను ఈసారి బిజినెస్ చేశానంటే నాకు ఒక 50 లక్షల లాభం వచ్చింది, దాంట్లో 25 లక్షలు మా గ్రామంలో వాళ్ళకి పనిచేస్తాను అని అంటే వస్తారు లేదా, అందరూ వస్తారు కదా. అదే వ్యక్తి నెక్స్ట్ ఇయర్ అయ్యా నా బిజినెస్లో ఈసారి 20 లక్షలు నష్టాలు వచ్చాయి, అది మీకు పనిచేద్దాం అనుకుంటాను అని అంటే ఎవడు రాడు, వస్తారా రారు. చెడు ఫలాల కొరకు ఎవడు రాడు, మంచి ఫలాల కొరకు అందరూ వస్తారు. దానికి ఏంటంటే నువ్వు సత్కర్మలు ఆచరించి నువ్వు భగవదర్పణ చేస్తానన్నా సమాజానికి అర్పణ చేస్తానన్నా తీసేసుకుంటారు. కానీ దుష్టకర్మలు చేసి దుష్టఫలాలు అర్పణ చేస్తానంటే ఎవడు తీసుకోడయ్యా. ఓ మానవుడా, ఓ జీవుడా, నువ్వు సుఖంగా ఉండాలి అని అనుకుంటే, నీకు సత్ఫలాలు పుణ్యఫలాలు కావాలి అని అనుకుంటే సత్కర్మలే ఆచరించు. కృష్ణుడు అదే చెప్తున్నాడు. ఎవడు చేసిన కర్మ వాళ్ళ దగ్గరకు వస్తూ ఉంటుంది కదయ్యా. దేవతలు ప్రత్యేకంగా ఏమిస్తారు, అది ఆయన టెక్నిక్ అండ్ లాజిక్ అవునా. దేవతలు ఇస్తున్నారంటే దేవతలు ఏమిస్తారు, ఎవరు చెప్తున్నారు, కృష్ణుడే చెప్తున్నాడు. దేవతలు ఏమిస్తారు, ఎలా ఇస్తారు, నువ్వు చేసిందే కదా వాళ్ళు ఇచ్చేది, నువ్వు చేస్తేనే కదా వాళ్ళు ఇచ్చేది. కాబట్టి నీకు ఎవరు ఇస్తున్నారో వాళ్ళ కొరకే చేయవయ్యా. అవును, భూమి అన్నం ఇస్తుంది, నీరు జలం ఇస్తుంది కదా, అగ్ని వేడిస్తుంది, వాయువు ఆక్సిజన్ ఇస్తుంది. నువ్వు వాటిని పూజించవయ్యా కదా. నదులు శుద్ధంగా ఉంచుకో, భూమిని శుద్ధంగా ఉంచుకో, ఆక్సిజన్ చెడిపోకుండా చూసుకో కదా. దానికే గో బ్రాహ్మణే వివాహ అన్నారు. జ్ఞానాన్ని ఇచ్చే వాళ్ళని సుఖంగా ఉంచుకో, గౌరవంగా ఉంచుకో కదా. గోవులు ఆక్సిజన్ ఇస్తున్నాయి, రకరకాల కూడా ఇస్తున్నాయి, పాలు పాడి ఇస్తున్నాయి, వాటిని కూడా హాయిగా గౌరవంగా చూసుకో. దానికి అన్నాడు, మీరు గోవులను పెంచుతున్నారు, గో సంపదను కాపాడుకుంటున్నారు, ప్రకృతి సంపదను కూడా కాపాడుకోండి, ప్రకృతిని కూడా పూజించండి. చక్కగా బోధించాడు. వీళ్ళకి నిజమే అనిపించింది. అయితే మధ్యలో ఇంకో డౌట్ కూడా వచ్చింది. అయ్యా, ఈ గోవర్ధన పర్వతం దీనికి ప్రాణం లేదు కదా, ఇది ఎట్లా అనుగ్రహిస్తుంది? ఆయన అన్నాడు, చూడండి, కావాలి అంటే మీరు వెళ్ళి పూజ చేయడానికి రెడీ అయ్యి పిలవండి, మీరు ఇచ్చే నైవేద్యాలను స్వీకరిస్తాడు. ఇది విచిత్రంగా ఉన్నట్టుంది. ఈయన ఏం చెప్పినా వాళ్ళు అమ్మేస్తారు కదా. అందరూ వచ్చారు, పొంగళ్ళు వంతారు కదా. ఇప్పుడు పండుగలు వచ్చినప్పుడు దేవాలయాలు పొంగళ్ళు చేస్తారు కదా, దాన్ని ఏమిటో బోనాలు అని అంటారు. బోనాలు వాటినే పొంగళ్ళు అని అంటారు. ఒక ఏరియాలో పొంగల్ ఇస్తున్నామండి, నివేదనలు ఇస్తున్నామండి, బలులు ఇస్తున్నామండి. ఇవన్నీ కూడా ఒకటే, దేవుడికి నివేదన ఇవ్వడమే, దేవుడిని పూజించి నివేదన ఇవ్వడమే కదా. మీరు కావాలనుకుంటే నైవేద్యాలన్నీ తయారు చేసి పిలవండి, నుంచి స్వీకరిస్తాడో లేదో. బాగుంది అనుకున్నాం. వాళ్ళు ఏం చేశారు, అన్ని పదార్థాలన్నీ తయారు చేసి రెడీగా అక్కడికి వచ్చి గోవర్ధన రావయ్య పిలిచారు. ఏం చేశాడు, నేరుగా ఈయనే అక్కడి నుంచి దిగొచ్చాడు. ఎవరు, ఈ కృష్ణుడే
ఆ కొండ మీద నుండి వాళ్ళు పిలుస్తూ ఉంటే వస్తున్నా చక్కగా తలపాగా చుట్టుకొని గోపాలకుడిలాగా పర్వతం మీదకి నుండి కిందికి దిగుతున్నాడు. వాళ్ళంతా ఆశ్చర్యపడ్డారు. వాళ్ళంతా నైవేద్యాలు అన్నీ సమర్పణ చేశారు, అన్నీ స్వీకరించారు. మీరు ఎల్లకాలం సుఖ సంతోషాలతో ముందురుగాక ఆయన ఆశీర్వదించారు. వాళ్ళు పండుగ చేసుకున్నారు. ఆ పండుగలో ఈయన కూడా కలిసి బోనాల పండుగ అని అంటారు కదా. ప్రకృతిని పూజించడమేగా, అమ్మవారిని పూజించడం ప్రకృతిని పూజించడమేగా. బతుకమ్మ అన్నారు కదా, ప్రకృతిని పూజించడమేగా. ప్రకృతిని పూజించడం అమ్మవారే కదా. ఏమయ్యా ఇదంతా జరిగింది, అయిపోయింది. అందరూ ఆనందంగా కొద్ది రోజుల పాటు ఉత్సవాలు చేసుకున్నారు. ఉత్సవాలు చేసుకొని ఇంటికి వచ్చేసారు. వాళ్ళు అక్కడ మీటింగ్ పెట్టుకున్నారు. ఏంటి మాకు రావాల్సినట్టు రాలేదే. కొంతమంది ఆఫీసర్లు ఉంటారు కదా, లోన్ల కోసం వెళితేనో, గవర్నమెంట్ ఇప్పుడు రకరకాల పథకాలు ఉన్నాయి కదా, పథకాల దగ్గరికి వెళితేనో వాళ్ళు ఏం చేస్తారు, మేము ఇట్ ఇస్తాం మాకు ఇవ్వండి అన్నట్టు, లంచాలు ఏమో అని ఇవ్వకపోతే మీకు అది చూస్తాము అని అంటారు కదా. అలాగే ఇక్కడ కూడా ఏమైంది, దేవతలందరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నారట. వెంటనే మీటింగ్ పెట్టుకొని వాడెవడో కృష్ణుడట అలాగే అంటాడు ఇక్కడ. ఈయన ఎవరు, ఇంద్రుడు అంటాడు. భయంకరంగా మాట్లాడతాడు ఇంద్రుడు కృష్ణుడి గురించి అలాగే మాట్లాడతాడు. కృష్ణుడి గురించి హేళనగా మాట్లాడతాడు. ఎవరో ఇంద్రుడు మాట్లాడి ఆ కృష్ణుడట మనకు యజ్ఞం చేయనీయకుండా ఆపాడట. వాడు ఎట్లా మన నుండి వాళ్ళ గోపాలని రక్షించుకుంటాడో చూద్దాం. ఆ మేఘాలన్నిటి పిలిపించాడట. ఓ మేఘాలారా వెళ్ళండి, మీరంతా మీ వెనకల నేను కూడా వస్తున్నాను, వాళ్ళ అంతు చూద్దాం, వాళ్ళు ఇంకా అక్కడ బ్రతికి బట్టకట్టడానికి అవకాశం లేకుండా చేసేద్దాం ఆర్డర్ ఇచ్చేశారు. ఎవరు, ఇంద్రుడు. మొత్తం మేఘాలన్నీ వచ్చేసాయి. ఏం చేశాయి, ఇప్పుడు మొత్తం గోవర్ధనగిరి చుట్టూ ఉన్న బృందావనం అంతా 200 కిలోమీటర్ల ప్రాంతంలో వర్షాలు, వడగళ్ళ వర్షం స్టార్ట్ అయిందండి. ఏమైంది అప్పుడు 25 చూడండి. శ్రీ శుక ఉవాచ ఇంద్రస్తదాత్మన పూజా విజ్ఞాయ విహతాం నృప గోపేభ్య కృష్ణనాథేభ్యో నందాదిభ్యశ్చ కోపసః. యదా దృఢైః కర్మమయైః క్రతుభిర్నామమనౌనివైః విద్యామాన్ వీక్షికీ భిత్వా తితీర్షంతి భవార్ణవం వాచాలం బాలిశం స్తబ్దం అజ్ఞం పండితమానినం కృష్ణం మర్త్యముపాశ్రిత్య గోపా మే చక్రురప్రియం ఏషాం శ్రియావలిప్తానాం కృష్ణేన ధనుత శ్రీమదస్తబ్దం పశూన్నయత సంక్షవం అహం చైవ మరుద్గణైర్మహావీర్యై నందగోష్టచిగాంస. ఏమయ్యా చూశాడు ఆ కృష్ణుడు అనుకున్నాడు, త్రిలోకాధిపతిని నేను, నాకంటే వీళ్ళు గొప్ప అని అనుకున్నారా. కృష్ణుడు అహో శ్రీమదమాహాత్మ్యం గోపానాంకానౌకపాం కృష్ణం మర్త్యముపాసితే చక్ర దేవహేళనం. ఇదిగో వాళ్ళు ఉన్నారే శ్రీమదం ఆహత్యం, వాళ్లకు డబ్బులతో బలిసిపోయినట్టున్నారు. ఎవరు, ఇక్కడ ఉన్నవాళ్ళు గోపాలు. ఆ గోపాలను అందరినీ వైశ్యులు అని అంటారు. పాడి పంట వాణిజ్యం ఇవి నిర్వర్తిస్తూ ఉన్న వాళ్ళందరినీ వైశ్యులు అని అంటారు. అయితే ఇప్పుడు కృష్ణుడు ఎవరు,
ఎలా? ఎవరు యాదవులు? వీళ్ళు కాదు, అక్కడ యదు మహారాజ పుత్రులు కాబట్టి యాదవులు అని అన్నారు. వసుదేవుడు ఉన్నాడే వాళ్ళ సంతానం కాబట్టి వీళ్ళని. అర్థమైందా? ఈ నందుడు ఉన్నాడు కదా, నందుడు వీళ్ళందరూ కూడా ఏంటి అంటే వీళ్ళు పాడి పంట కారం కదా, వీళ్ళంతా వైశ్యులట. ఎక్కడున్న వాళ్ళందరూ కూడా వైశ్యులట. వీళ్ళకి ధనమతం పెరిగిపోయింది, ధనం ఎక్కువైంది, ధనమతం పెరిగిపోయింది. త్రిలోకాధిపతినైన నన్ను లెక్క చేయకుండా వాడెవడో కృష్ణుడట, ఒక మానవ మాత్రుడు, వాడు చెప్పిన మాట విని వీళ్ళు మనకి ఇవ్వాల్సింది ఇవ్వకుండా మానేస్తారా? యథా అదృఢై కర్మమనై క్రతుభిర్నామనౌనిభై విద్యామాన్వేక్షకిం హిత్వా తితీర్షంతి భవార్ణవం. అయ్యా, వీళ్ళ సంసారం అనే సముద్రంలో దాటడానికి బ్రహ్మజ్ఞానమే ఆధారమై ఉంటే దాన్ని అన్నిటినీ మానివేసి ఈయన అంటున్నాడు బ్రహ్మజ్ఞానమే అని. కానీ బ్రహ్మజ్ఞానం ఉందా? ఇంద్రుడికి ఉందా? లేదు, ఆయన దగ్గర లేదు కదా. బ్రహ్మజ్ఞానమే మార్గం ఏంటంటే దాన్ని వదిలిపెట్టేసి వీళ్ళు ఎవరో ఒక మనిషి అయిపోయిన మాట విని వాళ్ళు చేస్తూ ఉన్న కర్మలే చాలా గొప్పవి అని అనుకొని ఆ కృష్ణుడిని మహాపండితుడిగా భావించి మనకు అప్రియమైనటువంటి కర్మలు చేస్తారా వీళ్ళు? ఇప్పుడు చూడు, ఓ మేఘాలారా, ఓ దేవతలారా, మేఘాలారా, వాళ్ళ ధనం వాళ్ళు అడ్రస్ లేకుండా పోవాలి. అడ్రస్ లేకుండా పోవాలి. ఏం చేయాలి? వరుసగా అందరికీ చెప్పేశారు, మేఘాలు బాగా నీళ్ళు ఎక్కించుకుని కదా, నిండా నీళ్లు దింపుకొని వెళ్ళండి. క్లౌడ్ బర్స్టింగ్ అని అంటారే, క్లౌడ్ బర్స్టింగ్ అవే ఇంద్రుడు చెప్తేనే చేస్తారట. ఇప్పటికీ జరుగుతుందిగా, అక్కడక్కడ భయంకరంగా ఊళ్ళు కొట్టుకొని వెళ్ళిపోయే పరిస్థితులు. మేఘాల నీటి నింపుకొని వెళ్ళండి. ఐరావతానికి నేను కూడా భయంకరమైన మేఘాలను వెంట పెట్టుకొని వస్తాను. మనం వాళ్ళందరూ ఊడ్చిపోయేంత వరకు వదిలిపెట్టకూడదు. ఎవరు? ఆ నందగోకులంలో ఉన్నవాళ్ళు మొత్తం పోయేంత వరకు వదిలిపెట్టకూడదు అని అన్నాడు. అవునా? మొత్తం వచ్చారు, వడగళ్ళ వాన స్టార్ట్ అయిపోయింది, తడిసిపోతూ ఉంది అంతా, మొత్తం ఆగట్లేదు వర్షం. పాపం ఈ గోపాలంతా గోవులు తడిచిపోతున్నాయి, చల్లా చెదరైపోతున్నాయి. ఈ గోపాలు వాళ్ళు పని చేసుకుంటేనే కదా తిండి, ఆహారం ఖర్చు అయిపోతుంది. వీళ్ళంతా ఏం చేయాలని అందరూ పరిగెత్తుకుంటూ కృష్ణుడి దగ్గరకు వచ్చేసారు. చూస్తూ ఉంటే వడగళ్ళ వానతో జడివాన స్టార్ట్ అయ్యి వడగళ్ళు, దాంట్లో నుంచి రాళ్ళ వర్షం కురిపిస్తున్నారు. పిడుగులు, ఉరుములు, ఎగాలు మొత్తం అంతా వాళ్ళున్న ఏరియాకే వచ్చేస్తుంది. మొత్తం జలం ప్రవాహంలాగా అయిపోతుంది. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు, కృష్ణ ఏం చేయాలి, కృష్ణ ఏం చేయాలి. వాళ్ళకి అర్థమైంది, మనం అక్కడ ఇంద్రుడికి యాగం చేయలేదు కాబట్టి ఇదంతా జరుగుతున్నట్టు. ఈయనకు అర్థమైంది. పదండి అందరూ మనం గోవర్ధన పర్వతాన్ని పూజించాం కదా, పదండి అందరూ గోవర్ధన దగ్గరికి. గోవర్ధనుడి దగ్గరికి నేరుగా వీళ్ళందరూ వచ్చేసారు కదా. అక్కడికి వచ్చేసేటప్పటికి ఏమైందయ్యా, వర్షం పెరుగుతుంది, ఇంకా తగ్గట్లే. కృష్ణ 13 కృష్ణ కృష్ణ మహాభాగా తన్నాథం గోకులం ప్రభో రాతుమర్హసది వార్ణ కుపితాద్భక్తవత్సల శిలావర్ష నిపాతేన హన్యమానమచేతనం నిరీక్ష్య భగవాన్ మేనే కుపితేంద్రకృతం హరి ఆపద్యుత్తుల్బణం వర్షం అతివాతం శిలామయం స్వయాగే విహతే స్మాభి ఇంద్రో నాశాయ వర్షతి. వాళ్ళు అన్నారు, కృష్ణ కృష్ణ మహాభాగా త్వన్నాథం గోకులం ప్రభో, ఈ గోకులానికి నాథుడు నువ్వేనయ్యా. అవునా? త్రాతుమర్హసి ఆ దేవతల కోపం నుండి రక్షించాల్సిన బాధ్యత నీదేనయ్యా. శిలావర్ష నిపాతేన రాళ్ల వర్షం కురిపిస్తూ ఉన్నాడయ్యా. ఎవరు? కుపిత ఇంద్రకృతం
ఇంద్రుడు వాడికి యజ్ఞం చేయలేదని చెప్పి కోపంతో వాళ్ళందరినీ ఈ విధంగా చేస్తున్నాడయ్యా. ఆపర్త్య ఉల్బణం వర్షం అతివాతం శిలామయం. అయ్యా ఇక మేము ఊళ్ళో కూడా నిలబడే పరిస్థితి లేదు, ఏం చేస్తావు, నువ్వే మమ్మల్ని రక్షించాలయ్యా అని వీళ్ళందరూ చుట్టూ చేరుకున్నారు. అవునా, ఈయన అనుకున్నాడు సరైన సమయానికే చేసావలేరా, నీ కథ చూస్తాను కదా, నీ కథ చూడడానికి టైం వచ్చింది, ఇప్పుడు చూడు నీ పని పడతాను అని అనుకున్నాడు. ఎవరు? 20. అథాహ భగవాన్ గోపాన్ హేంబతాత వ్రజౌకసః యదోపజోషం విశతా గిరిగంతం సగోదనా నత్రాసైహ వక్కార్యో మద్దస్తాంధ్రనిపాతనే వాతవర్షభయేనాలం తత్రాణం విహితం శివః తదా నిర్వవిశం యదావకాశం సదనా సౌవ్రజ. ఓకే, ఆయన చూశాడు, మీరేం భయపడకండి, అందరూ రండి దగ్గరకి అన్నాడు. అందరూ దగ్గర పర్వతం దగ్గరకు వచ్చాడు. పర్వతాన్ని పైకి లేపాడు. పర్వతాన్ని పైకి లేపాడు. పైకి లేపి ఆయన పట్టుకున్నాడు. వీళ్ళందరూ లోపలికి వచ్చేయండి అన్నారు. లోపలికి వచ్చేసారు. గిజగిజ అనుకుంటున్నారు. అవునా, నెమ్మదిగా ఏం చేశాడు, చలిమంటలు వేసుకోండి అని మంటలు వేసుకున్నారు. ఇప్పుడు ఆకలి అవుతుందిగా, భోజనాలు కూడా వండుకోండి అన్నారు. భోజనాలు కూడా వంటలు చేశారు. తింటున్న కృష్ణ కృష్ణ, పిల్లలందరూ వచ్చారు. కృష్ణ కృష్ణ, ఎంతసేపు నువ్వు పట్టుకుంటావు, ఇచ్చే మేము కొద్దిసేపు పట్టుకుంటాము, నువ్వు తినేసావు, రండి రండి రండి, వాళ్ళు ఇటు పట్టుకున్నారు. ఆయన చేయి ఓ గడగడ ఓడిపోయా. మళ్ళీ లేపాడు ఆయన. లేపి చిటికిన వేలిని పట్టుకున్నాం. హాయిగా మీరు వెళ్ళి తిని పడుకోపోండి అన్నాడు. అలాగా ఎంతసేపు అయ్యా, 5 నిమిషాల, 10 నిమిషాల, గంట, 2 గంటల, 164 గంటలు, వారం రోజుల పాటు ఆయన పర్వతం పైకి పట్టుకున్నాడు. వాడు కురిపిస్తున్నాడు. ఎంతసేపు అయ్యా, వాడి దగ్గర ఫ్యూల్ నిల్ అయ్యేంతవరకు. అవునా, వాడి దగ్గర సోర్స్ కంప్లీట్గా అయిపోయేంత వరకు ఇంక లేవు, మేఘాలన్నీ ఒట్టిపోయాయి. కురిపించడానికి రాళ్ళు కూడా లేవు, వడగళ్ళు కూడా లేవు, మంచుగడ్డలు లేవు, అన్నీ అయిపోయాయి. వాళ్ళకు వచ్చేది నీరసం, అందరూ అలసిపోయారు. ఇదేమిటయ్యా, వారం రోజుల నుండి మనము ఇంతగా కురిపిస్తూ ఉంటే వాళ్ళందరూ వెళ్ళి చూస్తున్నారు, వీళ్ళందరూ చచ్చిపోయారా కొట్టుకుపోయారా అని. ఎవరికి ఏం కావట్లే, అందరికి పర్వతం కింద దూరారు. పర్వతం కిందకి దూరితే చిన్నపిల్లాడు పర్వతం పట్టుకున్నాడు, వాళ్ళందరూ పర్వతం కిందకి వెళ్ళిపోయారు. ఇంద్రుడికి తలకాయ తిరిగిపోయింది. ఎవరైనా విచారణలో పడ్డాడు. దానికి ఏంటి అంటే, ఏదైనా ఒక విపత్తు ఎదురైతే, ఒక అద్భుతం ఎదురైనా, ఒక విపత్తు ఎదురైనా, ఒక సమస్య ఎదురైనా ఆగి భగవంతుని ప్రార్థించి విచారణ చేయాలి. ఏ వ్యక్తి అయినా సరే, విపత్తులు ఎవరికి ఎక్కువ వస్తాయి? జనరల్గా అనుకుంటారు పేదవాళ్ళకో, కష్టాలు ఉన్న వాళ్ళు, నష్టాలు ఉన్న కాదు. అధికారాలు, సంపదలు పెరిగిన వాళ్ళకే వస్తాయి ఎక్కువ. అర్థమైందా? నెత్తికి మదం వచ్చేది అవి 2 వచ్చినప్పుడే. అదంటారే ఇబ్బడి మబ్బడిగా ఇష్టం వచ్చినట్టు సంపదలు లభించినా, లేదా యాచితంగా అధికారాలు వచ్చినా కన్ను మిన్నుగా అనుకున్నా అంటారే, అదేంటి, నడిమంత్రపు సిరి, నడుము మీద పుండు, భరించలేవండి అని ఇతరులకు అంత కష్టదాయకంగా తయారవుతారు. తర్వాత వీళ్ళకి వచ్చారు. దానికే సడన్గా వచ్చేసిన సంపదల అధికారాలు ఉన్నాయి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించేటట్టు చేస్తారు. ఆ వ్యవహారంలో జ్ఞానము, భక్తి, పుణ్యఫలాలు ఎటు కొట్టుకుపోతాయో తెలియదు. అలాగే
త్రిలోక అధికారిని అనుకుంటున్నాడు కదా ఇంద్రుడు, అవునా? ఇప్పుడు విపత్తు ఎవరికి వచ్చింది? నందగోకులంలో వాళ్ళకు విపత్తు కలిగించాలి అని అనుకొని వాడు విపత్తులో పడిపోయాడు. దేవతలందరూ కూడా విపత్తులో పడిపోయారు. ఎవరు భగవంతుడిని ఆశ్రయించారో పర్వతం కింద దూరి హాయిగా ఉన్నారు. ప్రపంచమే పర్వతం, అవునా? వాళ్ళు చేస్తున్న సత్కర్మలు ఉన్నాయి, భగవంతుడిని ఆశ్రయంగా తీసుకొని వస్తాయి. ప్రకృతిలోనే రక్షించబడతారు. ప్రపంచం అంతా ప్రకృతేగా. ప్రకృతిలోనే సాత్విక ప్రకృతిలో దైవ ఆశ్రయం వలన కలిగేది సాత్విక ప్రకృతి. సద్గుణాలు, దైవీ గుణాలు అవి ఎక్కడైతే వస్తాయో వాళ్ళ లోపల దేవుని పట్టుకుంటారు, వాళ్ళు రక్షించబడతారు. వాళ్ళు ఏం కారు, వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరు కదా. సో కాబట్టి ఏంటి అంటే వీళ్ళు రక్షించబడుతూ ఉన్నారు, కానీ వాళ్ళు శిక్షలకు లోనయ్యారు. వాళ్ళ దగ్గర ఉన్న సత్తా అంతా మొత్తం ఎగిరిపోయింది. వాళ్ళు ఇంకా వర్షాలు కురిపించే శక్తి కూడా ఏమీ లేదండి. మన చూడండి, కరోనా వచ్చింది, అన్ని దేశాలు చితికిపోయాయి, కానీ భారతదేశం దెబ్బతినలేదు. చైనా, పాకిస్తాన్ ప్లాన్ చేశాయట, ఈ దెబ్బతో ఇండియాలో 100 కోట్ల మందిని చంపేయాలి. ఇంకో రహస్యం తెలుసా? ఈ కరోనా అనేది స్వతహాగా పుట్టింది కాదు, పుట్టించారు. అగ్రదేశాలు అన్నీ కలిసి ఈ కరోనా రోగాన్ని పుట్టించారు, పుట్టించి వదిలారు. ముఖ్యంగా ఐరోపా దేశాలన్నీ కలిసి, అమెరికా దేశంతో కూడా కలిసి ఆసియా ఖండంలో ముఖ్యంగా భారతదేశాన్ని కూడా దెబ్బ కొట్టాలి అనుకున్నారట. ప్రపంచం మొత్తం మీద రక్షించబడింది ఎవరయ్యా అంటే భారతదేశం. వాళ్ళు 100 కోట్ల మందిని చంపేయాలనుకున్నారట. 1 కోటి మంది కంటే ఎక్కువ ఇండియాలో చనిపోలేదు, అది కూడా భయంతో చనిపోయారు, భయంతో చనిపోయారు, అవునా? మన దేశ నాయకుడు, ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క దూరదృష్టి, ఆయన యొక్క అనుగ్రహం వల్ల ఏంటి, సమాజాన్ని అంతటిని ఒక తాటి మీద నడిపించాడు. కరోనా వచ్చి అల్లకల్లోలమై ప్రపంచం అంతా నాశనం అవుతూ ఉంటే భారతదేశంలో ప్రకృతి కూడా శుద్ధం అయిపోయింది. ఆ 40 రోజులలో పొల్యూషన్ జీరోకి వచ్చింది. పొల్యూషన్ జీరోకి వచ్చింది. పైగా జనాలు చచ్చిపోయారు కదా అనుకుంటున్నారు, జనరల్గా 100 మంది చచ్చిపోయేది, ఆ డెత్ రేషియో 10%కి వచ్చిందట. కరోనా వలన ఎక్కువ మంది చస్తారనుకున్నారు, కాదు. జనరల్గా ఇది రోగాల వలన ప్లస్ పొల్యూషన్ వలన, యాక్సిడెంట్ల వలన, ట్రాన్స్పోర్ట్ వలన 100 మంది చచ్చేవాళ్ళు ఇప్పుడు కరోనా మొత్తం దగ్గరకు వచ్చినప్పటికీ 100 మందిలో 10 మందే చనిపోతున్నారట. డెత్ రేట్ కంప్లీట్గా పడిపోయిందండి, 10%కి వచ్చేసిందండి. అంటే ఇండియా ఎక్కడ కించిత్ కూడా ఏమీ కూలిపోలేదండి. కారణం ఏంటి? ఇక్కడ చేస్తున్న సత్కర్మల ఫలం, సద్బుద్ధి, అందరూ అప్పుడు పట్టించుకున్నటువంటి ఐక్యత ఏదైతే ఉందో అంతా రక్షించదండి. అలాగే ఇక్కడ కూడా ఏంటి, వీళ్ళందరూ కృష్ణుడు మాట వింటారు. కృష్ణుడు ఎవరు? నారాయణ భగవానుడు. నారాయణ భగవానుడు ఏం చేస్తాడు? అందరికి సత్ఫలాలనే ఇస్తాడు, సత్కర్మల్ని ఆచరింపజేయిస్తాడు, సన్మార్గంలోనే నడిపింపజేస్తాడు కదా. కాబట్టి కష్టం వచ్చినప్పుడు దైవాన్ని ఆశ్రయిస్తే ఆయన సత్కర్మలు ఆచరింపజేయించి ఆయన గొడుగు కింద రక్షణ ఇస్తాడు. అందుకే మనం శాస్త్రాలని, గురువుల్ని, దైవాన్ని ఎందుకు అనుసరిస్తాము అని అంటే నిరంతరం ఎదగాలి, కష్టం వచ్చినప్పుడు ఆయన గొడుగు కిందకి వెళ్ళాలి, ఆయన చేత రక్షించబడాలి, ఉద్ధరించబడాలి. కాబట్టి వీళ్ళందరూ కూడా కృష్ణుడు గొడుగు కిందకి వెళ్ళారు. అందుకే గోవర్ధనం, గోవులను వర్ధింపజేయడం ఒకటి, గో అంటే జ్ఞానం అని కూడా, జ్ఞానాన్ని వర్ధింపజేయడం ఒకటి. ఇవి రెండింటినీ కలిపి చూస్తే దైవానుగ్రహం చేత వృద్ధి చెందడం, ఇవన్నీ అక్కడ కలిసి వచ్చాయండి. సో ఇప్పుడు వీళ్ళందరూ రక్షించబడ్డారు, వాడు డైలమాలో పడిపోయాడు. ఎవరు? ఇంద్రుడు డైలమాలో పడిపోయాడు. ఏమైంది ఇదంతా?
ఏం జరుగుతుంది? ఎక్కడికి పోయారు వీళ్ళంతా? ఎట్లా రక్షించబడుతున్నారు? ఆ చిన్న పిల్లాడా వీళ్ళందరినీ రక్షించాడు? ఇది ఎలా కుదురుతుంది? విచారణలో పడ్డాడు. వీళ్ళంతా బయటకు వచ్చారు. ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఏం జరగనట్టే వాళ్ళ పనిలో వాళ్ళు వెళ్ళిపోయారు కదా. అయితే వీళ్ళందరూ బయటికి వెళ్ళినట్టు వెళ్ళారుగానే ఎక్కడికక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమని? ఎవరయ్యా ఈ కృష్ణుడు? ఆయన పుట్టినప్పటి నుండి జరిగిన విపత్తులు ఏమిటి? వాటి నుండి మనల్ని ఎట్లా రక్షించాడు? ఇంతవరకు జరిగింది కదా 26 అధ్యాయాల్లో. అవును, ఆయన పుట్టడంతోనే కదా ఆ జైల్లో పుట్టడము, ఆయన రక్షించబడము కదా, ఎవరు ఆ పూతన రావడము, శకటాసురుడు రావడము, ఆ తృణావర్తుడు రావడము, ఆ తర్వాత రకరకాలైన భయంకరమైన రాక్షసులందరి నుండి కూడా బలరామకృష్ణులు ఎట్లాగా రక్షించుకుంటున్నారు ఆ విషయం అంతా ఈ గోపాలు అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారట. 26వ అధ్యాయము మొత్తం ఈ గత 25 అధ్యాయాల్లో జరిగినటువంటి విషయాన్ని అంతటినీ వాళ్ళు మననం చేసుకుంటారు. సింహావలోకనము అంటారు, మననము అంటారు. అది కూడా అదా ఏంటంటే శ్రీకృష్ణుడి చరిత్ర పుట్టినప్పటి నుంచి ఆయన అద్భుతాలు ఏమిటి అని వాళ్ళందరూ తలుసుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే దేవుడి యొక్క లీలలు, ఆయన అనుగ్రహము తలుసుకుంటూ ఉన్నాము, ఆలోచనలు ఎటు వెళ్తాయి? దైవం వైపు వెళ్తాయి. దేవుడు బయట ఉన్నాడా? మనసుకి వెనకున్నాడా? మనసుకు వెనకున్నాడా? దేవుడు మనసుకు ముందున్నాడా? దేవుడు మనసుకు వెనక పక్క ఉన్నాడా? ఆత్మయ్యి మనసుకు ముందు పక్క ప్రపంచంగా ఉన్నాడా? ఆత్మగా వెనకున్నాడు ఆయన కదా. దైవాన్ని తలుసుకునే కొద్దీ దృష్టి అంతర్ముఖం అవుతుంది, ఆలోచనలు తగ్గిపోతాయి, భగవంతుడికి దగ్గర అవుతాం, ప్రశాంతత పెరుగుతుంది, భక్తి పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది, అనుభవానికి వస్తుంది. దానికి ఆగి ఆలోచించు భగవంతుని గురించి, ఇంకా భగవంతుడు నీకు ఇచ్చిన అనుగ్రహాన్ని గురించి, విపత్తుల నుండి ఆయన నిన్ను ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలాగా కాపాడాడు. ఇదే మననం. మననంలో నిధిధ్యాసన కుదురుతుందండి. నిధిధ్యాసన అంటే దైవానికి దగ్గర అవుతామండి. దాంతో గోపాలురందరూ పూర్తిగా వాళ్ళ హృదయాలన్నీ కృష్ణ భక్తితో తడిసిపోయాయి. ఆర్ద్రత భక్తితో తడిసిపోయాయండి. ఈ లోపల అతను ఉన్నాడే, కామధేనువు మీద వచ్చాడు కదా. కామధేనువు మీద ఎవరు? ఇంద్రుడు. ఆయనకు పుట్టింది సెగ. అర్థమైందా? తప్పు చేసినోడికి సెగ పుడుతుంది, మంచి చేసినోడికి అనుగ్రహం, ప్రశాంతత వస్తుంది. వీళ్ళందరూ దేవుడికి దగ్గరయ్యారు, వాడికి సెగ పుట్టడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఏం జరిగింది రేపు చూద్దాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః.